అండ్ బ్రహ్మాండం గారిని పక్కన పెట్టుకొని బ్రహ్మాండం ఈవెంట్లో బ్రహ్మాండం సినిమా గురించి మాట్లాడేంత ధైర్యం అయితే నాకు లేదు. వీళ్ళందరూ బాగానే మేనేజ్ చేశారు. నేను కూడా కొంచెం మితేష్ టైపే, మిత భాషని ఎక్కువ మాట్లాడడం రాదు, బట్ ట్రై చేస్తాను ఈరోజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఖిల్ గారికి అండ్ రాహుల్ గారికి చాలా థ్యాంక్స్ అండి. ఒక బ్యూటిఫుల్ రోల్ ఇచ్చారు మూవీలో. అండ్ వాళ్ళు ముందు టైటిల్ చెప్పినప్పుడే నాకు అసలు ఒక వేరే లెవెల్ గూజ్ బంప్స్ వచ్చాయి. బికాస్ ఇట్ హ్యాస్ బిన్ హై టైమ్ బ్రహ్మాండ్ గారి మూవీ టైటిల్తో ఒక సినిమా రావడం. ఎందుకంటే మీ అందరికి తెలుసు, ఈజ్ అ టెక్స్ట్ బుక్ ఆఫ్ కామెడీ, గాడ్ ఆఫ్ కామెడీ. సో ఆ టైటిల్తో ఒక సినిమా రావడం, ఇంకా ఒక క్రింజ్ కోట్లో చెప్పాలంటే అన్నం ఉడికిందో లేదో అనేది చిన్న మెతుకు చూస్తే తెలిసిపోతుంది. అలాగే సినిమా ఎలా ఉందో అనేది టైటిల్ చూస్తే తెలిసిపోతుంది. దట్స్ ఆల్. అంతే, ఈ రికగ్నిషన్ ఉంటే చాలు మాకు. ఇంకా ఈ సినిమా ఎలా ఉంటుందంటే, మాకు అప్పుడప్పుడు బ్రహ్మాండ్ గారు మా లాంటి కామెడియన్స్కి ఫోన్ చేసి, ఎరా ఎక్కడ సార్ ఇక్కడ రామోజీలో ఉన్నాను సార్. ఏ సినిమారా? అదే పలానా సినిమా సార్. ఓకే, ఎవరు డైరెక్టర్ ఎవరు? ఇదే సరే, ఏంటి క్యారెక్టర్ ఏంటి? ఇదేదో ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఇవన్నీ నాకెందుకురా, నేను అడిగింది ఎక్కడ అని. దానికి మొత్తం పెంట అంతా చెప్తావు నాకు. ఇప్పుడు ఇంటికి రా, కీమా బాయిల్ చేశారు, తినేసేళ్ళు అన్నాడు. అలా అంత సరదాగా ఉన్న ఒక బ్యూటిఫుల్ కాన్వర్జేషన్ ఎలా ఉంటుందో ఈ సినిమా సార్తో చేస్తే అలా ఉంటుంది. మాకు అసలు ఎక్కడ కూడా ఒక సినిమా షూటింగ్కి వెళ్తున్నాము, వెళ్ళి మేకప్ వేసుకుంటున్నాము, డైలాగ్స్ ఇచ్చారు, అలా కాదు. జస్ట్ సరదాగా సార్తో షూట్ చేస్తూ హ్యాపీగా మంచి ఫుడ్. రాహుల్ గారు అసలు వేరే లెవెల్ చూసుకుంటారు యాక్టర్స్ అంటే.